సభకు నమస్కారం. గత ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కడియం శ్రీ అనేటాయన ఇప్పుడు మనకు చిన్న పెండాలంటే ఒక పెద్ద కన్నులాగా చూసుకుంటాడు. ఇప్పుడు నిన్నయాలొచ్చి కడియం శ్రీరి ఆ చెట్టు ఏది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు ఆయనే ద్వారానే అందరూ అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పక్కకు దొరికి ఆయన ఏం చేసిండు ఈయన ఏం చేసిండు అని వస్తే అది కరెక్ట్ కాదు. ఒక కన్నతల్లిని విమర్శించినట్టు ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లేకున్నా కూడా మా ఎల్లమ్మ గుడికి 2,00,000 రూపాయలు వంగ గీతతో ఇప్పించిండు. అప్పుడు అప్పుడు ఆ టీడీ గవర్నమెంట్ అప్పుడు మన తెలంగాణ సెంటిమెంట్తో పాపం అప్పుడు ఆయన ఓడిపోయిండు. అయినా లేకున్నా కూడా వంగ గీతతో ఈస్ట్ గోదావరి నుంచి 2,00,000 రూపాయలు ఇప్పించిండు. ప్రతి ఒక్కటి ఆయనే చిన్న పెండాల అభివృద్ధి లేని ఆయనతోని అన్ని రకాలు జరిగినాయి. ఇప్పుడు మా కమిటీ హాల్ సుత అప్పుడు 9-10 లక్షల 20 సంవత్సరాల కిందనే ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మాకు అది శిథిలమైపోతా అంటే సుత ఇప్పుడు మళ్ళీ ఒక 10 లక్షలు శాంక్షన్ చేసిండు. ప్రతి ఒక్క కులాన్ని సూత ఇప్పుడు సంఘం వారిగా సూత మనకు కమిటీ హాల్ సూత చేసిండు. ఆయన చేసిన అభివృద్ధి ఇవాళ అవ్వబడుతుంది, కానీ ఇవాళ వచ్చి ఆయనతో తిరుక్కుంటా ఆయన విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. పార్టీ ఏదైతే పార్టీ ఏదైనా కానీ ఎల్లున్నా కూడా మనకైతే సాయం చేస్తాడు చిన్నపిల్లల వాళ్ళకు. అంతేకాని అనవసరంగా ఒక కన్నతల్లిని విమర్శించుకున్నట్టు మాత్రం విమర్శించుకోకుండా మీరు అభివృద్ధి చేస్తే చేయండి, కానీ ఇంకో ఎదటి మనిషిని విమర్శించుకుంటా రాజకీయం చేయకుండా దయచేసి నువ్వు చెయ్యి. అభివృద్ధి మనం వచ్చిందే పెత్తనం వచ్చిందే అభివృద్ధి చేసేదందుకు చేసి పబ్లిక్కు మెచ్చుకోవాలి. ఏదో మనిషి మీద బురద చల్లినట్టుగా పెండల రౌతేసి మనిషి మీద చల్లినట్టు చేయకుండా నీ అభివృద్ధి నువ్వు చెయ్యి. నీకు పెత్తనం వచ్చింది చేస్తే సంతోషం, అందరికీ గ్రామం అందరికీ సంతోషమే. ఇవాళ ఎదటి మనిషిని రాజకీయం చేసుకుంటే ఇప్పుడు మన ఎలక్షన్లు కాదు కదా. ఇవాళ అభివృద్ధి నువ్వు గెలిచిండ్లు అభివృద్ధి చేయాలి, అది పబ్లిక్ చూసి మెచ్చుకోవాలి. కానీ ఏదో వాట్సాప్లలో పెట్టి ఇది చేసి అది చేసి ఇదంతా అటువంటి పని చేయకుండా దయచేసి అందరూ రాజకీయం చేయకుండా. అంతా ఎలక్షన్లు అప్పుడే నీ పార్టీ నువ్వు చేసినా నా పార్టీ నీ చేసినా, కానీ ఎలక్షన్లు అయిపోయినాక అందరూ సమానులే అనక దారికా చూసుకోవాలి. కానీ ఈ రాజకీయం లబ్ధి పొందేందుకు ఎవరిని బదనం చేయకుండా అని చెప్తాను. ఈరోజు చిన్నపెండ్యాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినట్టు గ్రామశాఖ అధ్యక్షులు మిగతా పెద్దలారా, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం. దాదాపు నాకు తెలిసిన కాడ నుండి ఒక 40 సంవత్సరాల నుండి నేను రాజకీయం చేస్తున్నా. శ్రీహరి సారే అంటే ఏంటిదో మాకు తెలుసు. ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మాట తప్పకుండా అభివృద్ధి విషయంలో అన్నిటికీ కులాల వైజ్లు కాకుండా అన్ని పార్టీ బేసెస్ కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి విషయంలో అడగంగానే ఒక పెద్ద మనసు చేసుకొని వారికి కావలసినటువంటి వనరులే కానీ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఏదైనా కానీ ఇచ్చేటువంటి ఒక వ్యక్తి అంటే కడియం శ్రీహరి గారు అని చెప్పాలి. మా చిన్నపెండ్యాలకు దాదాపు శ్రీహరి సారి చేసినటువంటి అభివృద్ధి పనులే అవపడుతున్నాయి. దాదాపు 20 సంవత్సరాలు బయట చూస్తున్నా. చిన్నపెండ్యాల గ్రామంలో సీసీ రోడ్లే కానీ, పాఠశాలలే కానీ, పాఠశాల ప్రహరీ గోడలే కానీ, గౌడ్స్ కమ్యూనిటీ హాలే కానీ, ముదిరాజ్ కమ్యూనిటీ హాలే కానీ, రెడ్డి సంఘం కమ్యూనిటీ హాలే కానీ, అన్ని కులాల కమ్యూనిటీ హాళ్లకు వారి పిల్లలనే ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఎటువంటి వెనకంజ వేయలేదు. అడగంగానే మనకు పెద్ద మనసుతోటి చేసినటువంటి ఘనత ఒక శ్రీహరి సార్కే ఉంటుంది. మొన్నటికి దాదాపు ఇందిరమ్మ ఇండ్లు 40 ఇండ్లు శాంక్షన్ అయింది. 40 ఇండ్లు అంటే దాదాపు 2 కోట్ల పైన. ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షల చొప్పున వేసుకుంటే 40 ఇండ్లకు 4-5 2 కోట్లు ఒక ఇందిరమ్మ ఇండ్లకే ఇవ్వడం జరిగింది. రెడ్డి కమ్యూనిటీ హాల్కు కూడా దాదాపు 10 లక్షల నుండి 20 లక్షల దాకా ఒక సంఘానికి ఇవ్వడం జరిగింది. గౌడ సంఘానికి ఇవ్వడం జరిగింది. ముదిరాజ్ సంఘానికి ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ ఈ గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా పూర్వవైభవం తీసుకురావడానికి కూడా ఇక్కడ మల్లంగుట్ల లక్ష్మీనరసింహస్వామి రోడ్డు కూడా వేయించేటువంటి ఆలోచన ఇచ్చిండు. మాకు కంపల్సరీ చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది. అడగంగానే ఎలక్ట్రిసిటీ అక్కడికి కరెంటు వేయడానికి, టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో
పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారానికి వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. వారు చేసిన అభివృద్ధి విషయంలో ఎటువంటి వెనకంజ లేదు. ఒక మచ్చలేని నాయకుడు అంటే కడియం శ్రీహరి అని చెప్పొచ్చు. అవినీతికి తావు లేకుండా నీతిగా నిజాయితీగా మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఒక కడియం శ్రీహరి గారే. వారి మీద మేము అభివృద్ధి చేసినాం అది చేసినాం అనేటువంటిది ఈ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల దాన్ని మేము ఖండిస్తున్నాం. వారి అభివృద్ధే జరిగింది చిన్నపెండ్యాల్లో. దాదాపు 100% వారితోటి లబ్ధి పొందినటువంటి వాళ్ళే విమర్శించడం అది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు 100% మాకు చేసినటువంటి మా గౌడ సంఘానికే కానీ మా ఎల్లమ్మ గుడికే కానీ చేసినటువంటి వాస్తవం ఇది 100% ఇది నిజం. కడియం శ్రీహరి అనేటి ఆయన ఏ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, పార్టీ విధంగా కాదు. చిన్నపెండ్యాల విలేజ్ అనేది ఇంతకుముందు సర్పంచ్ వెంకటయ్య అనే వ్యక్తి ఉన్నప్పటి నుంచి వెళ్ళి కొన్ని 40 సంవత్సరాల నుంచి అయినా కూడా ఆయన ఏ వర్క్ అయినా కూడా చిన్న చూపు చూడడం లేదు. చిన్నపెండ్యాల విలేజ్ అనేది ఎటువంటి వర్కులు అయినా కూడా పదవిలో లేకున్నా కూడా మల్లంకుంట్ల అనే అప్పుడు వర్షాకాలం నీళ్లు మల్లంకుంట్ల నీళ్లు లేకుండా చాలా రోజుల నుంచి వ్యవసాయం గురించి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంటే డైరెక్ట్ బండి అంటే ఆయనకి ఏ పదవి లేకున్నా వచ్చి ఆడ కుంట దగ్గరికి వచ్చి ఏ రూట్ నుంచి అయితే నీళ్ళు వస్తాయని పోయి చూసి పదవి లేకున్నా నీళ్లు ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేసి చిన్నపెండ్యాల విలేజ్కి నీళ్ళు తెప్పియడం అంటే ఒక కడియం శ్రీహరికి ఘనత అని చెప్పుకోవచ్చు. ఎటువంటి పదవైనా సంత పనులకు వాటి గురించి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఒక విలేజ్కి ఉపయోగపడుతుందంటే దాని గురించి ప్రిపరేషన్ పెట్టి దానికి అయితే 10 మంది పోయినామంటే ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఎంచుకొని ఇయడం అనేది కడియం శ్రీహరి ఎప్పుడు కూడా పక్కకు పెట్టలేదు. ఇప్పటి వరకు కూడా చిన్నపెండ్య విలేజ్ అనేది పక్కకు అసలే పెట్టలేదు. అటువంటి సార్ను మనము విమర్శించి మాట్లాడడానికి ఎటువంటి అధికారం లేదు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఎటువంటి చిన్నపెండ్యాలకు ఎంతో కొంత సాయం చేసుకుంటూనే పోతుండు. ఆయన పార్టీలో ఉండి కూడా పనులు చేస్తాండు. ఏంటంటే అధికారికంగా అంటే సర్పంచ్గా వాళ్ళు గెలిచింది కాబట్టి వాళ్ళు అనుకుంటూ పోతాను తప్ప మనం చేసేది అంటే ఆయనను విమర్శించాల్సిన అవసరం లేదని తెలుసుకుంటూ చిన్నపెండ్యాల గ్రామ ప్రజలకు నేను సూటిగా తెలియాల్సిన విషయం ఏంటంటే మాది ముదిరాజు సామాజిక వర్గం. మా ముదిరాజు సామాజిక వర్గంలో సారు పెద్దమ్మ గుడి దేవాలయంకు SDF కింద ఒకసారి 5 లక్షలు మళ్ళీ ఒకసారి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మరియు మా గ్రామంలో ముదిరాజులకు సంబంధించి మేము ఒక 6 ఇండ్లు 7 ఇండ్లు కోరడం జరిగింది. ఒక 4 ఇండ్లు ఇవ్వడం జరిగింది ప్రజలకు. మా ముదిరాజు సంబంధించిన వర్గానికి సంబంధించి చెరువుకు సంబంధించి కూడా సారు ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా మిషన్ కాకతీయ సంబంధించి ఎదురెడ్డికుంట యాదవరెడ్డికుంట మల్లంకుంట్ల సంబంధించిన వర్క్స్ కూడా సారు హయాంలో దాదాపు మాకు 52 లక్షలు కానీ ఇతరత్ర ఈ మన ఎదురెడ్డికుంటకు కానీ 35 లక్షల వర్కులు కానీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులకు సంబంధించినంత వరకు సార్ ఇప్పటి వరకు కూడా మాకు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉన్నారు. అది టీడీపీ గవర్నమెంట్ నుండి టీఆర్ఎస్ నుండి ఇప్పుడు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. మేము ఎన్నడూ కూడా ఎల్లవేళలా సార్కు అండదండగా ఉంటున్నాం. కాకపోతే గ్రామ అభివృద్ధిలోకి వచ్చేసరికి కూడా మేము సరే ఏదో జరిగింది సార్ మీద దుష్ప్రచారాలు చేయడం అనేది సంభవం కాదు. సారు అనేది ఏంటంటే గ్రామానికి ఎంతో కొంత మనకు ఉన్నా లేకున్నా సీసీ రోడ్లు కానీ ఇతరత్ర కానీ మొత్తం అన్ని విధాలా మనకు గ్రామానికి ఆదుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే వ్యవస్థ మొన్న మేమంతా కాంగ్రెస్ పార్టీ అంతా వెళ్ళి ఐకేప్ సెంటర్ కావాలని అడిగినాం. రైతులు గ్రామంలో ఉన్న రైతులంతా రాజావరంలో అమ్ముకునే పరిస్థితి ఉండే. అలా ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువవుతున్నాయని చెప్పి రైతులు మా దగ్గరికి వస్తే మేమందరం కూడా వెళ్ళి సార్ను అడుగు ఇమీడియట్లీ కలెక్టర్కి ఫోన్ చేసి చిన్నపెండ్యాలకు ఐకేప్ సెంటర్ శాంక్షన్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చిన్నపెండ్యాలు అంటేనే సార్కు ఎంతో ప్రేమగల విలేజు కాబట్టి మేము అడిగిన కోరిక మేరకు ఇమ్మీడియట్లీ కలెక్టర్తో మా ముందు ఫోన్లో మాట్లాడి ఐకేపీ సెంటర్ శాంక్షన్ చేయడం వల్ల చిన్నపెండ్యాల నుంచి ఉన్న రైతులంతా రాజారాంకు వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుందంటే అలాంటి పని కూడా చేయడం జరిగింది. అయితే ఎందుకంటున్నానంటే సార్ని విమర్శించడానికి ఒక స్థాయి కూడా ఉండాలి. మేమంతా సార్ కింద నేను సారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒక 8వ తరగతి 9వ చదువుతున్నా, అంటే నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నేను కార్యకర్తగా పార్టీలో కొనసాగుతున్నాను. కాబట్టి సార్నుతో బతికిన వాళ్ళందరూ సార్ మీద అదే సార్తో ఉన్న వారందరూ కూడా ఎన్నడూ చెడిపోలేదు, మేము కూడా చెడిపోలేదు. కాబట్టి దయచేసి
విమర్శించే ముందు కొంచెం అర్థం చేసుకోవాలని నా యొక్క మాట. కడియం శ్రీ గారిని విమర్శించే హక్కు ఈ గ్రామంలో ఎవరికి లేదు. అది చాలా తప్పు వాళ్ళు విమర్శించడం. వాళ్ళంత అవకాశవాది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరం లేము. వాళ్ళు అవకాశవాదులు. ఆయన విమర్శించే వాళ్ళంతా అవకాశవాదులే. ఇవాళ ఈ పార్టీ ఉంటారు, రేపు ఇంకో పార్టీ ఉంటారు, తర్వాత ఇంకో పార్టీలు ఊసరి వెళ్ళి మార్చే విధంగా వాళ్ళు పార్టీలు మార్చుకొని అవకాశవాదులు వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు ముందుకు వచ్చడం, కానీ అభివృద్ధి చేయాలి గ్రామానికన్న ఉద్దేశంగా ఎవరు మాత్రం ముచ్చడం లేదు. కాంగ్రెస్లో కడియం శ్రీ గారు ఎందుకు వచ్చిందంటే టీఆర్ఎస్లో ఉంటే అభివృద్ధి జరగలేదు నా యొక్క నియోజకవర్గంలో. కాబట్టి నేను మళ్ళీ కాంగ్రెస్లో పోయి నా విలేజ్ని, నా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో కడియం శ్రీ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాట నిలుపుకొని, మాట తప్పకుండా, మడన తిప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా ఆయన అమలు చేసుకుంటూ వస్తాడు. ఆయన విమర్శించడానికి ఎవరికి తరం కాదు, విమర్శించకూడదు. వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు? రేపు ఇప్పుడు పోయి కడియం శ్రీ గారిని విమర్శించారు, రేపు మీరు ఏ అభివృద్ధి చేస్తారో చెప్పండి. మీరు చేసే అభివృద్ధి ఏందో చెప్పండి. మీరు టీఆర్ఎస్ నుంచి ఏం తెస్తారా, బీజేపీ నుంచి తెస్తారా, ఎక్కడి నుంచి తెస్తారు? మీరు ఏ అభివృద్ధి చేస్తారో మాకు చెప్పండి. మరి మేము మీకు సరెండర్ అవుతాం, కానీ మేము చెప్తాం, మరి మీరైనా మాకు సరెండర్ కాదు. అంతేకాని మీరు ఏదో మేము పేద విధానం అని చెప్పి మీరు గుర్రానికి సవారు చేస్తాం అంటే నేను కూడా చేస్తాం. మాకున్నది సవారు చేసే యోగ్యత మాకు కూడా, మేము కూడా చేయగలుగుతాం. కానీ ఏంటంటే భగవంతు సార్ మాకు మన కొద్దిగా ఇదైపోయినాం కాబట్టి కొద్దిగా మేము మౌనంగా ఉండవలసి వస్తుంది. అంతేకాని ఇటువంటి కుక్కలకు మేము భయపడడం కాదు. మేము ఈలోనే నేను కూడా 60 ఏళ్ళ కానీ రాజకీయం చేసుకుంటూ వచ్చే నాయకుని నేను, 60 ఏళ్ళ సీనియారిటీ నేను. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు కన్నతతో సమానం. కాబట్టి కాంగ్రెస్లో ఏ రాజకీయ నాయకుడు కానీ విలీనమయ్యి మన కడియం శ్రీ గారిని విమర్శించే అధికారం ఎవరికి ఉండకూడదు. టీఆర్ఎస్లకు కానీ, బీజేపీలకు కానీ, వేరే 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 ఉన్న వాళ్ళంటే కానీ అధికారం ఇవ్వకూడదు. వాళ్ళు చెప్పకూడదు, ఆ మాట కూడా ఆయన విమర్శించకూడదు. ఎందుకంటే ఆయన దేవునితో సమానం. ఆయన మాట ఇచ్చినట్టే తప్పే విషయం లేదు. ఖచ్చితంగా మాట ఇచ్చినట్టే తప్పకుండా పని చేసి పెట్టే మనిషి ఆయన. అటువంటిప్పుడు ఆయన ఆ ధర్మదాతనే మనం విమర్శించడం అంటే అది మనకు చాలా సిగ్గుచేటు. అది కాని పని, విమర్శించడం తప్పు. అది నిన్న ఆయన విమర్శించడం ఎవరో మరి ముందుకు వచ్చి వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారో గ్రామానికి చెప్పాలి. చెప్పి నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ముందుకు రాదు. మీరు ఏ సీసీ రోడ్డు వేస్తారా, మీరు భవనాలు కట్టిస్తారా, మీరు లేకుంటే కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా, లేకుంటే స్కూల్ భవనాలు కట్టిస్తారా, ఏం చెప్తారో చెప్పండి. మీరు 4 బోర్డులు పెట్టి వాడుకో బోర్డు పెట్టాలని అయిపోయింది. మీ అభివృద్ధి గదేనా? మీ అభివృద్ధి ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు. ఇక ఏ నాయకుడు చేయలేదా? అందరూ చేసినారు. మీకంటే ఎక్కువ చేసిన మీరు నిన్నగాక ముందు వచ్చిండు. మీరు ఏం చేస్తారో మీకు అంతా బయటపడేది. ముందున్నది ముసల పండుగ. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం మాది. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మా అధికారం మా పార్టీలో కాకుంటే మేము పోతే ఏదైనా పనులు అయితే కానీ మీరు పోతే ఎక్కడ పనులు అయితే మీరు ఏం పనులు చేసుకొస్తారు, ఏం సాధిస్తారు? మీరు కాని పని. మీరు సపరేట్గా మౌనంగా ఉండాలి, సపరేట్గా ఉండాల్సింది. నేను చేస్తాను చూడు అంతే. నేను తప్పు చేస్తే మమ్మల్ని పట్టుకోరు. అప్పుడు మీరు తప్పు చేస్తాను, ఇది పద్ధతి కాదు, మమ్మల్ని విమర్శించదు. కానీ మా దాతను విమర్శించే అధికారం మీకు లేదు. కడియం శ్రీ గారిని ఎప్పుడు విమర్శించవద్దు. మీరు ఆయన మాట ఇచ్చే తప్పడు. ఆయన అన్ని కులాలకు, మన అధ్యక్షుడు చెప్పినట్టు అన్ని కులాలకు అన్ని సౌకర్యాలు చేసినాడు. ఆయన ప్రతి గౌడ కులానికి, కుర్మ సంఘానికి, రెడ్డి సంఘానికి, అన్ని మహిళా సంఘాలు అందరికీ అన్ని కమ్యూనిటీ వాళ్ళకి వచ్చి అన్ని విధాలు ఆయన ఆదుకున్నాడు. ఆయన దేవునితో సమానం. ఆయన విమర్శించే మనకు మంచి జరగదు ఎప్పుడు. అది నేను నాకు హృదయపూర్వకంగా చెప్పిన నా యొక్క. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నగాక మొన్న కొందరు వ్యక్తులు అంటే చిన్నపెండెల్లో మొన్న 6 నెలల క్రితం గెలిచినటువంటి పాలకవర్గం 6 నెలల క్రితం నుండి ఇప్పటి వరకు మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. దాన్ని మీ ఊరందరూ చూసి ఆనందించండి. మాలాంటి అభివృద్ధి ఎవరు చేయలేదు. ఇప్పటి వరకు చిన్నపెండెల్ విలేజ్ 60 ఏళ్ళు 70 ఏళ్ళ చరిత్ర గల విలేజు గ్రామ పంచాయతీ ఏర్పడిన కాంచి ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేయలేదు, నేను మాత్రమే చేసిన అన్నట్టుగా మొన్న కచ్చిరికాడ ఆయన ఒక సభ పెట్టి వారి వార్డు మెంబర్లు ఇతరత్ర కుల పెద్ద మనుషులను పిలిపించి షోప్ టాప్ చేసి కొన్ని విషయాలు తెలియని వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు మాత్రం అభివృద్ధి చేసినట్టుగా చిత్రీకరించుకోవడం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఇప్పటి వరకు చిన్నపెండ్యాల గ్రామంలో సర్పంచ్ లెవెల్ గెలవలేదా? నీకంటే ముందున్న సర్పంచ్ లెవెల్ పదవులు అనుభవించలేదా? వాస్తవానికి చెప్పాలంటే సర్పంచ్ నువ్వు కాదు కదా, మీ అక్కగారు కదా. నువ్వు ప్రచారంలో ఏం సంబోధించినావు? అవతల వాళ్ళు గెలిస్తే వాళ్ళ ఇంట్లో 3 పెద్ద మనుషులు ఉంటారు, 3 పెత్తనం వెళ్తారు, నేను మాత్రమే నీతిమంతుణ్ణి, నేను ప్రజాభివృద్ధి కోసం మాత్రమే వస్తున్నా, నాకు ఈర్ష్యలు లేవు, కపటం లేదు, నాలాంటి మంచి వ్యక్తి
ముఖానికి సున్నం కొట్టుకొని వచ్చి అందరి కాళ్ళేళ్ళు మొక్కి కల్లిబొల్లు మాటలు చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పి శ్రీహరి సార్ దగ్గర పోయి కాళ్ళు మొక్కి, సార్ మీరు లేకపోతే నా బతుకు లేదు, మీరు నా గురువు పూజ్యులు, నా కుటుంబం అంతా మీ వల్లనే పెద్దగా అయింది, మీరు కొంత కనకరించాలే జర దయచేసి అని చెప్పి ఆడ కాళ్ళేళ్ళు మొక్కొచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ ఏం మభ్యపెట్టినావు, వార్డు మెంబర్లు నీ దాంట్లో గెలిచిన వార్డు మెంబర్లు కూడా మా కాంగ్రెస్ పార్టీ వల్ల నువ్వు చేర్చుకునేటప్పుడు కూడా మేము అబద్ధం చెప్పినావు. కడియం శ్రీహరి సారు నన్ను ఆల్రెడీ ఆహ్వానించిండు, పార్టీలకు రమ్మన్నాడు, నేనే పోతలేను, ఒకవేళ గెలిస్తే రమ్మంటే అప్పుడు పోతా. ఏం చేసినా కడియం శ్రీహరి సార్ నాకు మాత్రమే దగ్గర, ఊరోళ్ళు ఎవ్వరైనా నాకన్నా జూనియరే, వెంకటయ్య తర్వాత నా అంత పెద్ద అటైనా ఎవ్వరు లేరు, కాబట్టి అభివృద్ధి నాతోటే జరుగుతుందని చెప్పి మాయ మాటలు చెప్పేసరికి జనం కొందరు అయోమయంలో పడ్డారు. వాస్తవానికి నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి శ్రీహరి సార్ బయటికి పోగానే నీ బావ బీజేపీ పోతే బీజేపీ పోయినావు, నువ్వు తర్వాత బీజేపీ నుండి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పోతే బీఆర్ఎస్ పోయినావు. కాంగ్రెస్ పార్టీతోటి జత కట్టుకొని అభివృద్ధి కోసం పనిచేస్తున్న కడియం శ్రీహరి గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు కదా. నువ్వు కడియం శ్రీహరి తోటి మాట్లాడాలంటే కడియం కాంగ్రెస్ పార్టీ అని ఉండాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అని ఉండాలి, లేకపోతే బీజేపీ పార్టీ అని. వాస్తవానికి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాడికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిది? ఒకటి ఏం అభివృద్ధి జరగాలన్నా చిన్నపిల్లల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లనే అవుతుంది, కడియం శ్రీహరి వల్లనే అవుతుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, గతంలో శ్రీహరి సారు ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లల ప్రజలందరూ యావత్తు పోయి సార్ మా ఊరుకు అభివృద్ధి నోచుకుంటలేదు, అప్పుడున్న ఎమ్మెల్యే రాజయ్య చిన్నపిల్లలు పట్టించుకుంటలేడు అని చెప్పినప్పుడు సారు వెంటనే స్పందించి ఆపద్గల నిధుల నుండి కలెక్టర్ ద్వారా 9 నుండి 11 లక్షలు మట్టి కట్ట మల్లంగుంట్ల శంకుస్థాపన చేపించి తద్వారా నీళ్లు మల్లంగుంట్లకు ప్రవేశించేటట్టు చేసిన తర్వాత గార్లగుంటకు నీళ్ళు వస్తాయి. ఇది చిన్నపిల్లల అందరి చిరకాల వాంఛాది. అది నెరవేర్చిన తర్వాత ఓకే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, రేపు పొద్దున మళ్ళీ దీనికి మనం పర్మనెంట్గా సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి తాను అయినే కేసీఆర్ దగ్గర నుండి నిధులు కాదు, ఆయనకున్న పరిచయాల రీత్యా ఇతరత్ర మంత్రుల దగ్గరికి పోయి స్పెషల్ కోటా కింద నిధులు తెచ్చి 2 కోట్ల నిధులు తెచ్చి మల్లంగుంట్లకు నీళ్లు తెచ్చి ఇవాళ గార్లకుంట్ల నీళ్లకు వచ్చినాయి. అది వాస్తవం కాదా? ఊరందరికీ ప్రజలందరికీ కనబడతలేదా? నిన్నగాక మొన్న ఎంపీ గారు కడియం కావ్య గారు గెలిచిన తర్వాత చిన్నపిల్లల గ్రామానికి సెంట్రల్ లైటింగ్ సమస్య ఉన్నదని చెప్పేసి ఆమె కూడా రిప్రజెంటేషన్ నితిన్ గడ్కరీ గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి త్వరితగతిన ఆయన సెంట్రల్ లైటింగ్ వచ్చింది. మాకు ఆమె చేతుల మీద మాకు ప్రారంభోత్సవం జరిగింది. ఇదంతా విలేజ్ అందరికి కనబడతలేదా? ఇంతకంటే ప్రధానమైన సమస్యలు ఇంకేమున్నాయి తీర్చలేని? ఒకటి సార్ హామీ ఇచ్చిండు, మాకు ఏమి ఇచ్చిండు, చిన్న పెండలు నా కన్న తల్లి లాంటిది, మీ ఊరుకు నేను ఎంత చేయాలన్నా అది తక్కువనే, నాకు రాజకీయ భిక్ష పెట్టింది, వెంకటయ్య అటువంటి వ్యక్తి నాకు చాలా సన్నిహితుడు, దాని తర్వాత ఇతరత్ర వాళ్ళు కూడా నాకు చాలామంది ఎంతోమంది పనిచేసిరని ఆయన మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్క కుల సంఘానికి ఏ కుల సంఘానికి పైసలు ఇవ్వలేదో వాళ్ళనే నేను అడుగుతాను. ఇలా రెడ్డి కులస్తులు ఉంటే రెడ్డి కుల సంఘానికి కమిటీలు ఇవ్వలేదా? సుమారు 20 లక్షల రూపాయల కమిటీలు ఇచ్చిండు. ఇప్పుడు మేము కూర్చొని మాట్లాడుతున్న ఈ గౌడ కులస్తులకు సంబంధించిన కమిటీలకు 10 లక్షల నిధులు మంజూరు చేసిండ్రు. గతంలో ఎల్లమ్మ గుడికి సంబంధించి టీడీపీ హయాంలో ఆయన ఉన్నప్పుడు మాత్రమే శంకుస్థాపన జరిగింది. గౌరవ ఈ సీఎం గారు, మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన శంకుస్థాపన చేసిపోయాడు. అంటే ఇవన్నీ మనం మర్చిపోదామా? ఒకటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే జాతి కాంగ్రెస్ పార్టీలో కానీ ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి ఎవరు లేదు. ఇలా కేవలం మీరు మాట్లాడే ప్రతి ఒక్కరు కడియం శ్రీహరి దగ్గర ప్రతి ఒక్కరు పదవులు అనుభవించి పైసలు డబ్బులు అన్ని తీర్లు అనుభవించి ఇవాళ మీ రాజకీయ వ్యభిచారం కోసం ఆయనను విమర్శ చేసుకుండడమే కాకుండా చిన్నపెండల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క నాయన మీద బురద జల్లి మేము మాత్రం చేద్దాం అవతల వాళ్ళకి చేత కాదన్నట్టు మాట్లాడితే మీకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇలా మీకు అవకాశం ఇచ్చినట్టే ఏదో మీరేదో మభ్య పెడుతున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల, ప్రజలలో పోలేని వల్ల మీకు కొన్ని వార్డు మెంబర్ రాగానే 12కు 12 మేమే గెలిచినాం. ఇది ఒక చరిత్ర. మాలాంటి చరిత్ర ఎవరికి లేదని అంటే చిన్న పెండ్యాల చరిత్ర అంటేనే పెండ్యాల రాఘవరావు వాళ్ళది. ఈ ఊరికే పెండ్యాల రాఘవరావు అనే వాళ్ళ పేరు వచ్చింది. అయిన తర్వాతనే కదా ఇతరత్ర వాళ్ళందరూ బాగుపడ్డది. నీకంటే ముందు బొడ్డు సమ్మె అనేటువంటి వ్యక్తి సర్పంచ్ చేసిండు, లింగారెడ్డి సర్పంచ్ చేసిండు. లింగారెడ్డి అభివృద్ధి చేయలేదా చిన్నపెండ్యాల? లింగారెడ్డి ఆయన తన శైలిలో అభివృద్ధి చేయలేదా చిన్నపెండ్యాలకు? పెద్ద మొత్తంలో సిసి రోడ్డు లింగారెడ్డి చేసిండు. ఎక్కడ కూడా ఇబ్బందులు రాలే, భూ సమస్యలు రాలే. సమ్మయ్య సర్పంచ్ గెలిచినప్పుడు మా ఎస్సీ కాలనీకి ఉదాహరణ నేనే చెప్తానా, మాకు బురదలు మొత్తం కాళ్ళు మోకాళ్ళ దాకా బురదలలో నడిచిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పేరాల రాజకుమార్ తర్వాత చిన్నపెండ్యాలు 2006లో గెలిచిన సర్పంచ్ మొత్తం అదోగతి పాలు చేసి అభివృద్ధిని వదిలేసిండు. 2006లో గెలిచిన సర్పంచ్ గురించి బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని పోతే
మేము రావాలా మీరు చేపట్టి అన్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ యాదికి పోలే అనుకుంటారు. ప్రతి ఒక్క విలేజర్ ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకుంటాడు. దాని తర్వాత చిన్నపెండల నీటి సమస్యను దూరం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే తాళ్ళపల్లి సమ్మయ్య గారు తనదైన శైలిలో ఊరు మొత్తంలో 70-60 పోళ్ళు ఉన్న పోళ్ళను కరెంటు పోళ్ళను దగ్గర 250-300 పోళ్ళు వేసుకుంటూ ట్రాన్స్ఫార్మర్లు వేసుకుంటూ లైట్లు పెట్టించి సీసీ రోడ్లు వేసి మొరం పోపిచ్చి బోర్లు వేసి అప్పుడున్న కరువు కటకలలో కరెంటు సమస్యలు ఉన్నా కూడా అక్కడ వాగులల్లో మోటార్లు వేసి ఇటు కొచ్చిరు వాగు మొక్కన మోటార్లు వేసి ఊరుకు నీళ్ళ సమస్య లేకుండా చేసాడు. వాస్తవం కాదా ఇవి అభివృద్ధి కాదా? ఎంతసేపు మన గురించి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా సోషల్ మీడియాలలో పెట్టుకుంటా. నేనైతే ఎక్కడ చూడలేదు సైన్ బోర్డులోకి ఇంతగానం హంగామా చేసిన వాళ్ళు అయితే నేను ఇవ్వాలనే చూస్తాను. సైన్ బోర్డులు అనేటివి ఊరూరా పెట్టుకుంటారు. నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టినావు, నువ్వు సొంత నిధులతో చేస్తున్నావు. అది గ్రామానికి సంబంధించిన నిధులు కాదా? ఆడాడే చెప్పుకుంటున్నావు నా సొంత నిధులతో నేను సొంత నిధులతో చేసినావా అంటే మనము గెలుపు కోసము కొన్ని కులాల సంఘాల దగ్గరికి పోయినప్పుడు ఓట్లు భిక్షం అడుకునేటప్పుడు వాళ్ళకు మనం ప్రామిస్ చేస్తాం. అయ్యా మేము గెలవాలనుకుంటున్నాం అంటే ఆ కుల సంఘం వాళ్ళు డిమాండ్ చేస్తారు. మరి నువ్వు గెలవాలని అంటే మేము నీకు ఓట్లు వేయాలంటే ఏం చేస్తావా నువ్వు గెలుస్తానని అడుగుతారు. అడిగినప్పుడు మనం తూచ తప్పకుండా ఆ కుల దైవం సాక్షిగా నేను ప్రమాణం చేస్తానా మాట తప్పితే నా కులానికి నా ఇంటికి ఏమన్నా అవుతుంది అని చెప్పేసి మనం ఒప్పుకుంటాం. నేను కూడా ఒప్పుకున్నా. నేను కూడా సర్పంచ్ ఓడిపోయినా కదా. నేను కూడా గెలిచేది ఉంటే బీరప్ప గుడికి నేను చేస్తా అని చెప్పుకున్నా, మడెల్లేకి నేను చేస్తా అని చెప్పిన, సాకుల గుడికి, అదేవిధంగా ఉపలమ్మ వీళ్ళు విశ్వబ్రాహ్మణుల గుడికి నేను చేస్తా అని చెప్పిన. ఊరుకు ఎవరెవరు సర్పంచులు గెలిచినా వాళ్ళ శైలిలో అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మాత్రం చిన్నపెండల్లో నేను మాత్రమే సర్పంచ్. నువ్వు కాదు సర్పంచ్, మీ సిస్టరు. నిన్న నువ్వు ప్రెస్ మీట్లో కూడా అర్ధగంట నువ్వే డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ నేను ఇది చేసిన ఆన్ వాట్ రైట్ నువ్వు మాట్లాడుతున్నావు. నీకే అధికారం మీద ఇవన్నీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నావు? నువ్వు కాదు కదా. మహిళలకు వచ్చిన రిజర్వేషన్లను నువ్వెవరు మాట్లాడడానికి? సర్పంచ్ మాట్లాడాలి. ఎక్కడైనా సర్పంచ్ గ్రామ సభ పెడితే గ్రామ పంచాయతీలో పెడతారు, కచ్చిరికాడ 6 బయటలో పెట్టరు. మేము పెడుతున్నాం ప్రెస్ మీట్ అంటే అధికారికంగా మాకు హక్కు ఉన్నది మేము పెట్టుకోవడానికి. ఎక్కడైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మేము పెడుతున్నాం. మరి నువ్వే హక్కు కింద పెట్టి గ్రామ సభ అని చెప్పి పెడతావు నువ్వు అభివృద్ధి? మాకు మాత్రం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము ఓర్చుకునే అంత మూర్ఖులం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు తనదైన శైలిలా నువ్వు చేసుకో, అభివృద్ధి ఎంతైనా చేసుకో. కానీ అవతల వాళ్ళ మీద బురద జల్లి నీ అభివృద్ధిని ఆదుకుంటున్నట్టు మా మీద బురద జల్లి ప్రజలల్లో మేము ఏదో మెప్పు పొందుతామంటే ఇక్కడైతే సైన్స్ వాళ్ళు ఎవరు లేరు. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ వాడు నేను ఒకటి చెప్తాను. మొన్న కిషన్ రెడ్డి దగ్గర కూడా మీరు పోయి చిన్నపెండ్యాలకు దత్తత తీసుకుంటాను బీజేపీ సంబంధించిన ఎంపీ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు వస్తున్నాయి, నేను అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాను. ఎడబైది మరి అభివృద్ధి? కిషన్ రెడ్డి ఎన్ని నిధులు ఇచ్చిండు? ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేసినాం? వాళ్ళకు తెలియదు, విలేజర్లకు తెలియని విషయాలు ఏంటంటే కిషన్ రెడ్డికి అధికారం లేదు. ఒక ఊరుకు దత్తత తీసుకుంటే స్వయంగా ఫండ్స్ అలొకేట్ చేసేటట్టు ఎక్కడ ఉండదు. ఇది గ్రామ ప్రజలందరూ గమనించాలి. ఒకవేళ అభివృద్ధి కనుక చేయాలనుకుంటే కిషన్ రెడ్డి ఆయనకున్న ఫండ్స్ను ఎంపీ ల్యాడ్స్కి మాత్రమే ఇవ్వాలి. ఎంపీ ల్యాడ్స్ ఎవరు చేస్తారండి? ఎంపీ కావ్య గారు చేయాలి. ఎంపీ కావ్య గారు తప్పితే వేరే ఎంపీ లేరు కదా. అయిన కూడాము త్రూ కన్సర్న్ అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది తప్పితే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏలు పెట్టి అభివృద్ధి చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ చదువుకున్న విజ్ఞానవంతులు ఎవరైనా ఉంటే దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను చెప్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ వాడు నేను ఒకటే చెప్తానా, ఇవాళ మీరు ఎన్నో మాట్లాడుతున్నారు మీ గురించి, విలేజర్స్కు బీసీ వాళ్ళకి తెలియకపోవచ్చు. యాజ్ ఏ ఎస్సీగా ఒక మాదిగ బిడ్డగా నేను చెప్తానా, నీ జీవిత శైలి మొత్తం అవతల వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళ రాజకీయంగా వాళ్ళను తొక్కి చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని ఎవరిని కూడా ఎదగనియకుండా వాళ్ళ మీద నువ్వు ఉన్న కుట్రపూరిత రాజకీయాలు చేసి వాళ్ళ రాజకీయంగా డౌన్ చేసుకుంటా నువ్వు పైకి ఎదిగినావు తప్పితే నువ్వు సొంతంగా నువ్వు అభివృద్ధి చేసి మంచితనం చేసి ఎక్కడ చేసింది లేదు. ఉదాహరణకు చెప్తానా, మా భూములు కోల్పోయినా మేము సున్నపురాల గడ్డ 13.5 భూమి మేము గత 20 సంవత్సరాల క్రితం కోల్పోయినాం. అప్పుడు వెంకటయ్య సర్పంచ్ ఉన్నప్పుడు దానికి కారకుని నువ్వు కాదా? 32 సర్వే నెంబర్ భూమి పోతే మేమేమైనా పైసలు వెనకమర్రా తీసుకున్నామా? దానికి తెలియదా మాకు? భూముల పంచాయతీలు ఎప్పుడైతున్నాయి? లింగన్న పీరియడ్లో ఏమన్నా భూముల పంచాయతీలు అయినా? సమాన పీరియడ్లో ఏమన్నా భూముల పంచాయతీలు అయినా? 2006లో పంచాయతీలు అయితే ఇప్పుడు పంచాయతీలు అవుతున్నాయి. మా భూములు పోయినాయి, అది మాకు తెలుసు. ఎవరి ద్వారా పోయినా మా కుల సంఘానికి మొత్తం తెలుసు. ఇలా ముందుకొచ్చి మాట్లాడతలేరని అంటే దమ్ము ధైర్యం లేక కాదు. ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రశ్నించే రోజులు బాగా వచ్చినాయి. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా, మీరు ఎవరెవరి మీద రాజకీయంగా కుట్ర పెట్టుకొని అధికారం అడ్డం పెట్టుకొని కూడా
వాళ్ళ వాళ్ళ వృత్తుల మీద కూడా మీరు టార్గెట్ చేసిర్రు. నేను ఒకటి చెప్తాను, వృత్తులు అంటే కూడా మీరు చెప్పాలి. మాది కూడా పొట్టలు కొట్టింది మీరు కాదా? మీరు గెలిచిన 2 నెలల తర్వాత ప్రతి ఒక్కరు ఉపాధి కోల్పోయిన ఎస్సీ కాలనీలో తిరుగుతూ తెలుస్తుంది కదా మీ 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 జీవితాలు ఏందనేది. ఒక్కొక్కడు రోడ్డు మీద పొట్ట పట్టుకొని ఎడతాండు ఉపాధి లేక, మీరు చేసిన ఘనకార్యం, మీరు చేసిన నిర్వాహకం వల్ల. ఇదంతా వదిలిపెట్టి లాస్ట్కి వచ్చే వరకు నేను మాత్రం అభివృద్ధి చేస్తానంటే, నేను ఒక్క విషయం చెప్తున్నా, మేము ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వల్లనే చిన్నపెండల అభివృద్ధి చెందుతుంది. మేము ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం, పారదర్శకంగా ఇచ్చినాం, సుమారు 35 నుండి 40 ఇండ్లు ఇచ్చినాం. రానున్న రోజులలో కూడా 40 ఇండ్లు ఇస్తాను సార్ మాకు ప్రామిస్ చేసిండు, అవి కూడా పారదర్శకంగా ఇస్తాం. ఎవరెవరు ఏదో కలిబొల్లు మాటలు మాట్లాడిన తర్వాత మనం మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ పర్సన్కి L1 లిస్టులు ఉన్న వాళ్ళకు, నిరుపేదలకు మాత్రం మేము ఇండ్లు కేటాయించిన మీద తప్పితే మేము ఎక్కడ కూడా ఉన్న వాళ్ళకు, ల్యాండ్ లార్డ్స్లకు, పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి మేము ఎక్కడ పెట్టలేదు. ప్రతి ఒక్క అభివృద్ధి మా చిన్నపెండ్యాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేమందరం కలిసికట్టుగా పనిచేసి మాతోటి, మా సార్ సహకారంతో రానున్న రోజులల్లో సీసీ రోడ్లు వేసుకుంటాము. ఇంకా ఎన్ని కోట్లు కావాలంటే కోట్లు మేము చేసుకునే అంత దమ్ము ధైర్యం మాకున్నది. మీతోటి మాకు సంబంధమే లేదు, మీ దగ్గర మేము వచ్చేది అడిగేది కూడా లేదు. తలపల్లి సమ్మయ్య 2013లో నేను సర్పంచ్ గెలిచిన. నేను గెలిచినప్పుడు చిన్నపెండరావు ఊళ్ళే 44 లైట్లు ఉండే. 44 లైట్లు ఉన్నదాన్ని దగ్గర నేను 300 లైట్లు పెట్టించాను. చిన్నపెండ్యాలకు సబ్స్టేషన్ వచ్చిందని చెప్పంటే సొంత పైసలు పెట్టుకొని సబ్స్టేషన్ జాగా సాఫ్ చేసి మంగళూరు పాపంలో అడిగితే జాగిచ్చులు దానికి రిజిస్ట్రేషన్ అయితే చేయించిన. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన సుత నేను ఇంత డప్పు కొట్టుకొని చెప్పుకోవాలి. ఊరి మీద పోసింది 2 సిసి రోడ్లు పోసినావు 6 నెలల్లో. ఉన్న డబ్బులు ఎట్లా కొట్టాలి, గ్రామ పంచాయతీ నిధులు ఎట్లా మనం సంపాదించుకోవాలని ఒక బోర్డులు పెట్టినావు. ఈ బోర్డులతో చిన్నపెండ్యాల ఊళ్ళే గల్లి తెలుస్తలేదా, ఊరు తెలుస్తలేదా, మన పెద్ద హైటెక్ సిటీలో ఉండిపోయినావా? నేను సర్పంచ్ చేసిన, మా లింగన్న సర్పంచ్ చేసిండు, వెంకటేశ్వర సర్పంచ్ చేసిండు, రాజమూలి సర్పంచ్ చేసిండు, ఇంతమంది సర్పంచులు చేసిండు. అందరి ఇళ్ళకి అన్నీ వచ్చినాయి. 4 బోర్డులు పెట్టి 4 దిక్కుల 4 ముచ్చట్లు చెప్పి 4 సోషల్ మీడియాలో పెట్టుకొని నేను కడియం శ్రీహరి సార్ దగ్గర నేను మళ్ళీ రైట్ హ్యాండ్ను, తన గురువును, నా గురువు, నేను శిష్యుణ్ణి, తన కోసం నేను ఖర్చు పెట్టిన. తన వల్ల నువ్వు ఎంత లబ్ధి పొందినావు, తన వల్ల నువ్వు ఎంత లబ్ధి పొంది ఎన్ని కోట్లు బిల్లు తీసుకున్నావు, ఎన్ని కాంట్రాక్టులు చేసి తీసుకున్నావు. ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి, 4గురికి వంచక ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకున్నాం. ఏ ఒక్క పేదవాడికి తప్ప ఎవరికన్నా 100 రూపాయలు లంచంగా తీసుకొని ఛాయ్ తాగినా, వాళ్ళ దగ్గర తిన్నా మేము దేనికంటే దానికి ఉంటాం. నిరూపించు అట్లాంటివి ఏమన్నా ఉంటే. కడియం శ్రీహరి సార్ అభివృద్ధి లేనిది ఇవాళ కమిటీ వాళ్ళకు 2004లో కట్టిన బిల్డింగు గౌడ సంఘం అది మళ్ళీ శిథిలావస్థకు వస్తే మళ్ళీ అడగగానే 10 లక్షలు ఇచ్చిండు. రెడ్డి సంఘానికి అడిగితే 20 లక్షలు ఇచ్చిండు. కడియం శ్రీహరి ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు లక్ష్మీనరసింహ గుడికాడికి తీసుకొని పోయి చెరువు కట్ట మీద నిలుసుకొని ఈ చెరువు నిండాలే, యాదవరెడ్డి మన గార్లకుంట చెరువు నిండాలి సార్, మాకు అందరికీ భూములకు నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది ఆసామలం అని చెబితే కలెక్టర్ ఫండ్స్లోకి వెళ్ళి ఒక 10 లక్షలు ఇప్పించి ఎర్త్ వర్క్ చేసుకో, ఫస్ట్ నీళ్ళు వస్తాయా రావా చెక్ చేసుకున్న తర్వాత 1,57,00,000 శాంక్షన్ చేయించిండు. బొర్రే వెంకన్న కాంట్రాక్టర్ పడితే ఇదే సుదర్శను, లింగారెడ్డి, యాదగిరి, జగన్నాథం, తాళపల్లి సమ్మయ్య మేము కలిసి ఆ టెండరు మేము అది కట్టిన చెక్ డ్యామ్. దాంతో నీళ్ళు తీసుకొచ్చిన 2 చెర్లు కాపాడిన, 2 చెర్ల 2 నీళ్ళు ఉంచుకున్నాం. ఇంతెత్తున చేసిన అభివృద్ధిని పక్కకు పెట్టి 4 బోర్డులు పెట్టిన వాటిని విమర్శించుకుంటూ తిప్పికొట్టుకుంటూ దమ్మిశెట్టి కాడ నేను పోసిన సిసి రోడ్ అని, ఆడ కచ్చిరి కాడ సాఫ్ చేసిన, ఊరు మొత్తం తుమ్మలని వీకిచ్చిన అభివృద్ధి ముందంజలో నడుస్తుందంటే దేనికి? అవి ఊళ్ళో బతుకమ్మాట ఆడతలేరా? ఊళ్ళో బతుకమ్మాటకు జాగా లేదా? పైసలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎట్లా దాన్ని ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఎంత బిల్లులు పెట్టుకొని దానికి ఒక స్కెచ్ అది. ఆ నిధులను ఎట్లా మనం తొందరగా ఖాళీ చేయాలి, చిన్నది బోర్డులు పెట్టాలి, బిల్లులు ఎక్కువ తీసుకోవాలి. దాని మీద ఇదంతా చేసి ఈ 10 మందిని పిలిచి 20 మందిని హంగామా చేసి ఈ బోర్డులు పెట్టించి ఇవన్నీ చేస్తున్నావు తప్ప అభివృద్ధి అనేది అది కాదు. ఫస్ట్ వచ్చేది వర్షాకాలం, సైడ్ డ్రైన్లు ఎక్కడ లేవు, ఎవరి ఇళ్ళకు నీళ్ళు వస్తాయి, ఎటు పోవాలి. ఇప్పుడు శ్మశాన వాటికి పోదామంటే 7 తర్వాత పోతే లైట్లు లేవు. 7 గంటలకు ఇప్పుడు పోతే ఇవాటి రోజున ఇప్పుడు పోయిన సుత లైట్లు లేవు. పోచవ గుడికాడికి కరెంటు స్తంభాలు వేయించిన, ఊరవతల ఉన్న సుత పోచవ గుడికాడికి నేను అంతెత్తున స్తంభాలు వేయించి కరెంటు పోల్లు లైట్లు పెట్టించినా నేను ఇంత డప్ప కొట్టి చెప్పలే. చేసింది కొండంతా కాదు, గోనంతా చేసిన కొండంతా చెప్పుకుంటాను. ఇది ఇప్పటికీ గ్రామ ప్రజలు అందరూ చూస్తున్నారు.
ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, పేరాల రాజమౌళి ఉన్నప్పుడు ఎట్లా చేసిండు, తాళ్ళపల్లి వెంకటయ్య ఎట్లా చేసిండు, తాళ్ళపల్లి అనసూర్య ఎట్లా చేసింది, సమ్మయ్య వచ్చి ఎట్లా చేసిండు, లింగారెడ్డి వచ్చినాక చేసిండు. వీళ్ళందరూ కోట్ల కొద్ది అభివృద్ధి చేసిన సుత ఇంత చెప్పుకోలే. 10 లక్షల సిసి రోడ్లు పోసినావు. ఆ 10 లక్షల సిసి రోడ్లకు 16 బోర్డులు పెట్టి మొత్తం ఊళ్ళో నేను అభివృద్ధి చేస్తున్నా అంటున్నావు. నువ్వు అభివృద్ధి కాదు చేసేది, సర్పంచ్ గారు అభివృద్ధి అంటారు దాన్ని. నువ్వెందుకు చెప్పుకుంటావు? నువ్వు ఒక కామన్ మ్యాన్, నువ్వు పక్కకు ఉండాలి అంతే. నీకు అక్కడ మాట్లాడే సుత రైట్స్ లేదు. నువ్వు కులపెద్ద మనిషివా? నువ్వు దేనికి? నువ్వు కాంగ్రెస్ నువ్వు టీఆర్ఎస్కు దేనికి ఉన్నావు? కడియం శ్రీహరి సార్ ఇచ్చిన భిక్షతోనే ఇప్పటి వరకు చిన్నపెంటల అభివృద్ధిలో ఉన్నది. నిన్నగాక మొన్న సుత ఎస్సీ కాలనీ హైవే రోడ్డు కాని నుండి గడ్డ మీది ఇక్కడ రాజే దగ్గర దాకా 80 లక్షలతో సిసి రోడ్ శాంక్షన్ చేయించిండు, ఇట్లా వెడల్పుతోని. ఇది అభివృద్ధి కాదా? కడియం శ్రీహరి సార్ ఇచ్చింది కాదా? కడియం శ్రీహరి మా గురువు అంటావు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? కిషన్ రెడ్డి దగ్గరికి పోతేవి, కిషన్ రెడ్డి నాది బీజేపీ అంటివి. మరి ఆయన ఊరు దత్తత తీసుకున్నట్టు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ తీసుకున్నప్పుడు ఎట్లుండాలి? హైవే రోడ్డు మీద ఎట్లుండాలి? హైవే రోడ్డు ఆర్చ్ కార్డ్ ఎట్లుంది పరిస్థితి? 6 నెలల బట్టి ఏం చేస్తున్నావు దాన్ని? అంటే నీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నీ సంఖ కింద ఉంచుకొని అట్లా చేస్తున్నావు. ఇటు పోతావు ఆరు రమేష్ దగ్గర ఉంటావు, అటు పోతావు బీఆర్ఎస్ అంటావు. ఏ పార్టీలో కరెక్ట్గా ఉన్నావు? నువ్వు ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ లెక్క ఉండు, లేదంటే బీఆర్ఎస్ ఉండి బీఆర్ఎస్ లెక్కలు ఉండు, బీజేపీ అయితే బీజేపీ లెక్కలు ఉండు. నలుగురిని పట్టుకొని 4 తీర్ల ఊర్లో వాడ పంటి తిరిగి నేను అభివృద్ధి చేస్తానని చెప్పంటే శ్మశాన వాడికి కట్టించినాం, సబ్స్టేషన్ చేయించినాం, మన పద్మశాలికి గుడి కట్టించినాం, మహిళా సంఘం బిల్డింగ్ కట్టినాం, మార్కండేయ గుడి కట్టించినాం, మహిళా సంఘం బిల్డింగ్ కట్టి. ఇవన్నీ ఎవరు ఇచ్చింది? కడియం శ్రీహరే. కడియం శ్రీహరి సార్ లేకపోతే ఏం జరిగింది? ఎమ్మెల్యే రాజే ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు పోయించండి ఊరికి? ఒక్క రోడ్డు పోయలే. ఎన్ఐఆర్జీఎస్ వచ్చిన వాటి ఫండ్స్ వల్లనే పోసినాం తప్ప సొంతంగా సిడిఎఫ్ నిధులలోకి వెళ్ళి ఎక్కడ ఒక్క రూపాయి ఇయ్యలే. కడియం శ్రీహరి సార్ ఇచ్చిండు. ఇచ్చి సుతా సార్ ఇచ్చే ఇంతగానని చెప్పుకోడు. అభివృద్ధి నేను ఇచ్చిందని చెప్పని ఇంతగానని చెప్పుకోవడం. ఇవన్నీ చెప్పుకొని మనసులను గ్రామ ప్రజలను అందరినీ ఉల్టా చేయకు, వాళ్ళని మధ్య అంతా వేరే స్థితిగా బట్టి ఇయ్యకు. నువ్వు చేసే పని వరకు నువ్వు చేసుకొని నీ గ్రామ పంచాయతీకి నువ్వు ఉండు, ముందు పడు, నువ్వు అభివృద్ధి చెయ్యి. నీ అభివృద్ధిని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ అద్దుకుంటానావా? మేమేమైనా ఆపుతున్నావా? నువ్వు పని చేస్తుంటే నీ దగ్గర ఉన్న వరకే నువ్వు చేస్తావు, నువ్వు ఎక్కువ చేయలేవు. ఎందుకంటే నీకు వెనకాల నువ్వు పని చేయాలంటే మనకి ఎమ్మెల్యే ఉండాలి, ఎమ్మెల్యే అండాలి. ఏ పని చేయలేవు. ఎంపీ ఫండ్స్ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే లెటర్ ఉండాలి, నీ ఎవ్వరు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే లెటర్ ఉండాలి, లోకల్ కాన్స్టిట్యూన్సీలోకి వచ్చే వాళ్ళకి ఎంపీ లెటర్ ఉండాలి, కావ్యక్కది. ఇవి పట్టుకుంటే మనకు పనులు. నువ్వు అనవసరంగా మందికి రౌతేసి బురద వాళ్ళ మీద పడేసి తర్వాత దాటే ఉపాయం చేయకు. నువ్వు ఏది మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడుకో. మేము అనవసరంగా కాంగ్రెస్ కార్యకర్తల మీద పెట్టకు. ఒక్కొక్కరికి ఇండ్లు ఇచ్చినా చెప్పంటే పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు ఊళ్ళే 40 ఇండ్లు కడతాను చూడు. చిన్నపెండలో కట్టిన ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఒక 4 ఇండ్లు ఫెయిల్ అయినాయి. 36 మంది 36 బాధాత్తుగా కడతాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి కాంగ్రెస్ నాయకులు తిరిగి మీ ఇంటికి తిరిగి ఛాయ్ తాగుతాలా, మంచినీళ్ళు తాగుతాలా, లేకపోతే 1000 రూపాయలు అడుగుతాలని చెప్పని తెలుసుకో. అటువంటివి ఉంటే బయట పెట్టు బాధాత్తుగా. తప్పైతే నీ గ్రామ పంచాయతీ ముందుకు వచ్చి ముక్కు నలగ రాకిపోతాం. ఏది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడకు. గార్లకుంట చెరువు యాదవరెడ్డికుంట మేము కాంట్రాక్ట్ పడి చేసినాం. ఆ రోజుల్లో నేను కాలువ తీసి నేను తీసుకురాలేదు, నా సొంత మిషన్ పెట్టి నేను తీసుకొచ్చిన. ముదురాజులలో కోళ్ళి డీజిల్ పోసిళ్ళు 8,000 ఇచ్చి డీజిల్ పోసుకో, నువ్వు కాలువ చేయాలి మొత్తం చెప్పంటే సర్పంచ్గా నువ్వు మాకు ఇది చేసి పెట్టాలని చెప్పంటే అప్పుడు నేను చేసి పెట్టిన. అది కాలువ చేసి నేను చేయలేదా? ఆ రోజు రాలేదా నీళ్ళు? ఆ రోజే మన ఎర్రం రామారావు నాకు గొడవ సుత్తా జరిగింది అక్కడ. నా దాంట్లో వేసి నువ్వు మట్టి ఇది కాలువ లేదని చెప్పానంటే, కాలువ ఉన్నది బాధాతుగా ఉన్నది, నువ్వేం చేయలేవు, నువ్వు పక్క జరగమని చెప్పిన. నా మాటతో ఆయన మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు ఉన్నంతసేపు నేను కాలువ తీసిన, తర్వాత లింగం వచ్చిండు, తర్వాత కరువు పని కింద పెట్టి తీసిన, ఎన్ఆర్జీసీ వర్క్లో చేయించినాం. ఇన్ని చేసినా ఇప్పుడు ఆ కాలువ లేదని చెప్పని, అది నక్షల లేదు, నక్ష ఇట్లున్నది. ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఊరికి వస్తేనే ఆ చెరువుకి వస్తేనే నీళ్ళు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏమేమి చెప్తాంలో మీరు అందరు జనాలు చూస్తాలో, కాకపోతే అడగలేకపోతాను, అనలేకపోతాను. మిమ్మల్ని అంటే రేపు పొద్దున గ్రామ పంచాయతీ పోతే సర్పంచ్ ఏం చెప్తారని చెప్పాను, అంతే తప్పించి ఏది కానీ తొందర పడితే అన్నీ ఓటికి ఒకటి అన్నీ వస్తాయి. ఇప్పటికైనా జాగ్రత్తగా నీ పద్ధతి ప్రకారంగా నీకు ఎంతవరకు పర్మిషన్ ఉందో అంతవరకే నువ్వు మిదిలి నువ్వు ఉండు. అనవసరంగా మా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి రాకు. వస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే ఊకున్నామని చెప్పి నువ్వు అనుకుంటాను వచ్చు, కానీ మరి మాకు మా అండదండలు మాకు ఉన్నదే కడియం శ్రీహరి. నీకు గురువు అంటున్నావు కదా, నీ గురువు దగ్గరికే పోదామా చెప్పు, ఆయనే కూర్చొని మాట్లాడదాం.
ఏం మాట్లాడుతావు, నువ్వు ఏం చేస్తానో నీ సోషల్ మీడియాలో పెట్టుకునేదంతా సార్ చూపిస్తాం, మేము మాట్లాడుతాం సార్ చూపిద్దాం. అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. మొన్న 17వ తారీఖు చిన్నపెండాల గ్రామంలో తిరుపతమ్మ అలాగే వారి తమ్ముడు ఇల్లందల సుదర్శన్ గారు సైన్ బోర్డ్ అని గల్లీ గల్లీకి బోర్డులు నాటించి కొందరు ప్రోటోకాల్ లేని వ్యక్తులతోని ఏ గల్లీలో అయితే ఆ బోర్డులు పెట్టిలో నెంబర్ వేసి ఆ బోర్డులు పెట్టిలో అక్కడ వాళ్ళకి ఇష్టం దగ్గరున్న నాయకులతోని రిబ్బన్ కట్ చేపించి ఓపెనింగ్ చేయించడం జరిగింది. ఎవరన్నా గ్రామ పంచాయతీలో ఉన్న వార్డు మెంబర్లు కానీ లేకపోతే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ బోర్డులు రిబ్బన్ కట్ చేయాలి, లేదా ఓపెన్ చేయాలి, లేకపోతే సర్పంచ్ గారన్నా చేయాలి. అది కాకుండా గ్రామంలో ప్రతి గల్లీకి వారికి నచ్చిన నాయకులను, వారికి దగ్గరలో ఉన్న సన్నిహితంగా ఉన్న నాయకులతో రిబ్బన్లు కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. గత 6 నెలల్లో సర్పంచ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు చిన్నపెండాలలో అభివృద్ధి చేశాం. 6 నెలలలో మేము మేనిఫెస్టో ముందు ఏం చెప్పామో దాంట్లో మేము అన్ని పనులు చేస్తున్నాం. 6 నెలల్లో మేము ఏం చేసినామో చెప్పుకోవడానికే మీటింగ్ పెడతాను, అభివృద్ధి పైన మీటింగ్ పెడతామని కచేరీ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకవేళ అభివృద్ధి మీద మీటింగ్ పెట్టాల్సి వస్తే హరిబాబు అన్నట్టు ఇంతకుముందు చెప్పిండు, ఒకవేళ చిన్నపెండాల అభివృద్ధి గురించే మాట్లాడాలనుకుంటే ఎక్కడ మాట్లాడాలి? గ్రామ సభలో గ్రామ ప్రజలందరినీ పిలిపించి మైక్లో అనౌన్స్మెంట్ చేయించి ముఖ్య నాయకులకు సమాచారం అందించి గ్రామ సభ దగ్గర మీటింగ్ పెట్టి మేము 6 నెలల్లో చిన్నపెండాలలో గిన్ని నిధులతో ఇన్ని సీసీ రోడ్లు పోసినాం, ఇన్ని లైట్లు వేసినాం, ఇన్ని కార్యక్రమాలు చేసినాం, ఇన్ని నిధులతో మేము అభివృద్ధి చేసినామని గ్రామ సభలో చెప్పుకోవాలి. కానీ బోర్డులన్నీ ఓపెన్ చేసుకుంటూ పోయి ఊరంతా తిరుగుకుంటూ మేము బాగా 6 నెలల్లో పని చేసుకున్నామని ఊళ్ళో చిన్నపెండాల గ్రామ ప్రజల్ని డైమోలో పడే విధంగా వాళ్ళను చేసుకోకుండా ఉండకుండా అంటే చిన్నపెండాల్లో సర్పంచ్ ఇంత డెవలప్ ఎక్కడ చేస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ చిన్నపెండాల్లో జరిగేంత అభివృద్ధి ఏ స్టేట్లో ఏ గ్రామంలో జరుగుతలేదని చెప్పడం కోసం, అంటే ప్రజలను కన్ఫ్యూజ్లో పెట్టడం కోసం పక్క గ్రామాలను కూడా కన్ఫ్యూజ్లో పెట్టడం. అంటే చిన్నపెండాల్లో ఏం జరుగుతుంది? ఒక తిరుపతమ్మను చిన్నపెండాల గ్రామస్తులు గెలిపించుకున్నారు, 6 నెలల్లో మళ్ళీ అభివృద్ధి చేసుకున్నారు. అసలు చిన్నపెండాలు ఏం జరుగుతుందని పక్క గ్రామాల నుంచి వెళ్ళి సర్పంచులు వీళ్ళు మాకు ఫోన్ చేస్తారు. మేము అడిగేది ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాం, మీరు అభివృద్ధి పనులు చేస్తే చేయండి. గతంలో నాయకులు చేసిళ్ళు సరే, అప్పుడు సోషల్ మీడియా లేదు, కోట్ల వర్కులు చేసిళ్ళు, అప్పుడు చెప్పుకునే మనసత్వం వలది కాదు. లింగారెడ్డి చేసిండు, సమ్మయ్య చేసిండు, వెంకటయ్య చేసిండు. హరిబాబు చెప్పినట్టు పెద్ద సమస్య నీళ్ళ సమస్య ఉండే చిన్నపెండాల్లో. నీళ్ళ సమస్యను తీర్చినప్పుడు కూడా వీళ్ళింత షో చేయలేదు. అలాంటిది చిన్న కార్యక్రమం మీరు 9 లక్షల సీసీ రోడ్లు పోసి 6 నెలల 9 లక్షల సీసీ రోడ్లు పోసి ఊరును మొత్తం చిన్నపెండాల మొత్తం బంగారమయం చేసినట్టు, మొత్తం పూలవనం చేసినట్టు, చిన్నపెండాల అసలు సమస్య లేదన్నట్టు అసలు మీరు ఒక క్రియేట్ చేసి, అంటే చిన్నపెండాల గ్రామ ప్రజలు అమాయకులు. ఎలక్షన్ల ముందు అయితే ఏదైతే చెప్పినామో, ఏదైతే మేము డబ్బుతోనో మద్యంతోనో వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకున్నామో, ఇప్పుడు కూడా అదే స్టైల్లో మేము చెప్తే ఏదైతే మేము ఏం చెప్పినా అదే నమ్ముతారు గ్రామ ప్రజలు. కులాల వైజ్గా మేము విభజించి వాళ్ళ కులాలలో చిచ్చులు పెట్టుకుంటా ఒక్కొక్క నాయకుని మీ పక్కకు పెట్టుకొని వారితోని రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ చిన్నపెండాల గ్రామ ప్రజలను మోసం చేయాలనే కోణంలో మీరు చేస్తున్నారు. కాబట్టి మేము వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాం. మొదటిగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఇండిపెండెంట్గా గెలిచిళ్ళు, ఓకే మంచిది, ప్రజలు చిన్నపెండాల ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించిళ్ళు, ఓట్లు వేసిళ్ళు, గెలిపించిళ్ళు, మెజారిటీతో గెలిపించిళ్ళు. మీరు గెలిచినప్పుడు ఇండిపెండెంట్ అన్నారు. కిషన్ రెడ్డి దగ్గరికి పోయిళ్ళు, మీరే కిషన్ రెడ్డి దగ్గర పోయిళ్ళు, రవీంద్ర భారతి పోయిళ్ళు, సన్మానం చేయించుకున్నారు. ఈ చిన్నపెండాల గ్రామానికి 2 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి ప్రకటించిందని మీడియా సమావేశంలో వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా వాళ్లకు ప్రెస్ నోట్ ద్వారా ఇచ్చి 2 కోట్లు కిషన్ రెడ్డి ప్రకటించిండు. చిన్నపెండాల గ్రామానికి కిషన్ రెడ్డి దత్తత తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇచ్చిండని కిషన్ రెడ్డి ద్వారా మీరు ప్రెస్ నోట్ ఇప్పించుకున్నారు. ఇవాళ మీరు కడియం సిఆర్ అంటారు కదా, చిన్నపెండాలకు ఫండ్స్ ఇస్తలేడు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇస్తలేడు అని. మా కడియం సిఆర్ సార్ ఏమనుకుంటానంటే, మేమేమనుకుంటున్నామంటే కిషన్ రెడ్డి 2 కోట్లు ఇచ్చిండు కదా, ఆ 2 కోట్లు ఎక్కడ ఖర్చు పెడతారో, మరి ఆ 2 కోట్లు ఖర్చు అయిపోయినాక మేమేమైనా మిగిలిన ఏమంటే కడియం సిఆర్ దగ్గర ఫండ్ తీసుకొచ్చి మేమేమైనా అభివృద్ధి చేద్దామని చూస్తాను. మీరే చెప్పిల్లు కదా, మీరే ప్రెస్ నోట్ ఇస్తున్నారు. 2,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 2 కోట్లు ఎక్కడ పోయినాయి? అలాగే తర్వాత కిషన్ రెడ్డి దగ్గర వేచిన తర్వాత కేటీఆర్ దగ్గరికి ఇదే అరు రమేష్ వీళ్ళందరూ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కానీ చిన్నపెండాల గ్రామస్తులు కానీ మీ సర్పంచ్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాట నిజం కాదా? ఇది మీరు బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా దీన్ని ఆలోచించాలి. ఇండిపెండెంట్గా గెలిచిన తిరుపతమ్మ అదే వాళ్ళ తమ్ముడు సుదర్శను
ఈ బీజేపీ కిషన్ రెడ్డి దగ్గరికి పోతారు. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, అరువు రమేష్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కేటీఆర్ దగ్గర పోయి ఇదే తిరుపతమ్మ కానీ సుదర్శన్ కానీ వీళ్ళు కండువ కప్పుకోలేదా, ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్పుకుంటలేరా, మళ్ళీ ఇండిపెండెంట్ సర్పంచ్ అని ఎట్లా చెప్పుకుంటారు మీరు? అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? టీఆర్ఎస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, ఇండిపెండెంట్గా ఉన్నారా? మీకే క్లారిటీ లేదు కదా. మరొకటి, నిన్న మాట్లాడుతూ కొందరు ఏమన్నారంటే 6 నెలల్లో ఒక్క వారంలో యాదవరెడ్డి కుంటలకు వర్షం లేక నీళ్లు చెరువంతా ఎండిపోయింది, మీది నుంచి వచ్చే నీళ్లు కాలువ ద్వారా చెరువులు నింపాలనగానే వారంలో చెరువు నింపిన ఘనత తిరుపతమ్మదని ఒక వ్యక్తి మాట్లాడాడు. అంటే గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముందు నుంచి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంచెల్లి మేము కాలువలో నీళ్ళు నింపలేదా? అంటే ఇప్పుడే కొత్తగా ఈ సర్పంచ్ అయినాకనే కాలువల ద్వారా చెరువులు నింపుతానయా? గతంలో మేము అసలు ఎండాకాలం వచ్చినప్పుడు అలా చెరువులు నింపలేదా? ప్రమాణం చేస్తారా మీరు? ఏదో ఇప్పుడే ఆయన కొత్త కాలువ తీసి చెర్లకు మీది నుంచి వెళ్ళి వేరే కాలువ ద్వారా వాగులో పడిపోయే వేస్ట్ వాటర్ అంతా మలిపీటు చెరువు నింపినట్టుగా మాట్లాడతారులే మీరు. గత 30 సంవత్సరాలు మేము చెరువులు నింపుతలేమా? ఇదే పీరియడ్ ఛానల్ 3,50,000 మేము బిల్లు పెట్టలేదా, దానికి వర్క్ పెట్టలేదా, మేము ఎక్స్బిషన్ వేయలేదా, ఆర్డర్ కాపీ తీసుకురాలేదా? అదేదో వారం రోజులలో నీ చెరువులు నింపిలని చెప్పుకుంటారు, మేము చేసింది ఎక్కడ పోయింది? మరి ప్రమాణం చేస్తారా మీరు? గతంలో ఏ నాయకుడు, ఏ సమ్మయ్య కావచ్చు, లింగారెడ్డి కావచ్చు, వెంకటయ్య కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ మేము ఎవ్వరూ నీళ్ళు తెలియదు, ఇప్పుడు సర్పంచ్ తిరుపతమ్మ సుదర్శన్ రావడం వల్లనే ఇవాళ చెర్లకు నీళ్ళు వచ్చినాయని మీరు ఎల్లమ్మ గుళ్ళో ప్రమాణం చేస్తారా? మీరు రాక ముందుకు మేము అనేక సార్లు చెర్లు నింపే ప్రయత్నం చేసినా, చెర్లు నింపినాం, రైతులకు అనేక రకాలుగా మేము సహాయపడ్డాం. దాని మీద మీరు దేనికి ఉంటారు? మళ్ళీ ఇంకో నాయకుడు మాట్లాడతాడు, కడియం శ్రీహరికి చిన్నపెండల్లా ఎంతో ప్రేమ ఉన్నదని మాటలు చెప్తాడు, అడ్డం పొడుగు చెప్తాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, హనుమాన్ గుడి దగ్గర ఇష్టం ఉన్నట్టు కడియం శ్రీహరి బాగా మాట్లాడతాడని క్రాంతి కుమార్ గారు మాట్లాడడం జరిగింది. క్రాంతి గారు కడియం శ్రీహరి గారు చిన్నపెండాలకు ఏమేం చేసిండో ఇవరిదాకా హరిబాబు, సమ్మయ్య, వెంకటేశ్వర మావ అందరు చెప్పిండు. ఒకసారి వీడియోలో ఏమేం చెప్పిండు, మీ గౌడ కులానికి ఏమి ఇచ్చిండు, ఎల్లమ్మ గుడికి ఏమి ఇచ్చిండు, ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడండి. అంతే తప్పించి ఏదో మైక్ ఇచ్చిండు కదా అని మాట్లాడి కడియం శ్రీహరి తక్కువ చేసే విధంగా మాట్లాడడం, కడియం శ్రీహరి విమర్శిస్తాను ఏదో లీడర్ అవుతామని మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఏ నాయకుడు అన్న మాట్లాడేటప్పుడు కడియం శ్రీహరి గురించి కానీ కడియం కావ్య గురించి కానీ ఎవరన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం సహించలేదు. ఇంకా మాట్లాడుతూ కొందరు ఏమంటారంటే కడియం శ్రీహరి గారు మేము డబ్బులు ఇచ్చి గెలిపిస్తామంటాడు. కడియం శ్రీహరి ఎవరో డబ్బులు పెడితే గెలిచే క్యారెక్టర్ కాదైనది. కడియం శ్రీహరి అంటేనే నీతికి నిజాయితీకి మారు పేరు. ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనో లేకపోతే డబ్బులు నాయకుల ద్వారా పెట్టుబడి పెట్టించుకొని గెలిచేంత అసమర్థుడు ఏం కాదు. ఆయన రాజకీయ మేధావి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రి చేసిండు, అనేక పనులు చేసిండు. ఆయనకు మీరు డబ్బులు పెట్టిండు. అసలు విచిత్రం అవుతుంది. మేము చిన్నపెండాలలో డబ్బులు పెట్టించి 400 మెజారిటీ తెప్పించినాం, కడియం శ్రీహరిని గెలిపించుకున్నాం, అందుకే మాకు హక్కున్నది అడుగుతాం అంటాను. అవును, చిన్నపెండాలకు ఏం చేయలేదు, 36 ఇండ్లు ఇచ్చిండు, అన్ని భవనాలు ఇచ్చిండు, ఇప్పటికి కూడా అభివృద్ధి చేస్తాడు. దాన్ని చెప్పుకోకుండా మిమ్మల్ని ఎక్కడ ప్రజలు మీరు మేనిఫెస్టోలో 20 అంశాలు పెట్టిళ్ళు. ఈ 20 అంశాల మీద మేము ఎప్పుడో ప్రశ్నిద్దాం అనుకున్నాం. ఎందుకంటే మీకు టైం ఇవ్వాలి. మీరు పెట్టిన మేనిఫెస్టోనే మీ 20 అంశాలు పెట్టిళ్ళు. ఇలా చాలా అంశాలలో ఒక 2-3 నిన్న మొన్న చేసిళ్ళు. ఇవి మీరు పుణ్యానికి చేసినట్టు చెప్తాలేండి. హరిబాబు వాళ్ళ నాన్న సర్పంచ్ నిలబడ్డప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హామీ ఇచ్చినాం. రజకులో గుడి చుట్టూ సీసీ పోపిస్తా అని చెప్పినాం, పోషమ్మ గుడి కూడా సీసీ పోపిస్తామని చెప్పినాం, కుర్మలకి గుడి కట్టిస్తామని చెప్పినాం. సర్పంచ్ గెలిచిన తర్వాత మేము కూడా గెలిస్తే చేద్దాం కదా. అది నువ్వు గెలిచినావు కాబట్టి నీ బాధ్యత కాబట్టి ప్రజల్ని విశ్వసించి నువ్వు పనిచేయాలి. దాన్ని నువ్వేదో గొప్పగా చెప్పుకోవాలని, నీకేదో పేరు రావాలని, రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో మీకు పేరు రావాలని, మీకు మనగడ ఎక్కడైతే గ్రామంలో పడిపోతుందని బురద జల్లే ప్రయత్నం మా మీద, పార్టీ మీద, కడియం శ్రీహరి గారి మీద మీరు చేస్తారు. ఇకనైనా మేము 6 నెలల టైం అయిందనే మిమ్మల్ని ఇప్పటివరకు అనలేదు. మీరు స్టేజ్ల మీద నిలబడి మాట్లాడతాను, కూర్చొని మాట్లాడతాను. కచేరీ కాడ స్టేజ్ మీద కూర్చున్నారు. మీకు ఎక్కడ ఏం ప్రోటోకాల్ ఉన్నదని వార్డు మెంబర్లు అందరి మధ్యలో మీరు సర్పంచ్ పక్కపడి కూకుండా అధ్యక్షత వహిస్తారని అంటే మహిళలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? రాజ్యాంగంలో మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చింది? సర్పంచ్గా బాధ్యతలు మహిళకే కేటాయించింది ఎందుకు? అంటే సర్పంచ్ గారు మాట్లాడలేరా? అంటే అంతా మీరే మాట్లాడి పేపర్ వర్క్ అంతా మీరే చేసి మీరే చేస్తారని చెప్పుకోవడం కోసం మహిళా సర్పంచ్ ఉండేందుకు మరి మీరే చెప్పుకోవచ్చు కదా సర్పంచ్ నేను అని. ఇంకోటి మాట్లాడుకుంటూ అన్నారు, అక్కడ దూడల రాజయ్య భూమి దగ్గర నాకేం సంబంధం లేదు అన్నారు. అసలు మాకు సంబంధం లేదు అన్నారు. అంతకు ముందు రోజు నేను ప్రత్యక్షంగా గణపూర్ నుంచి వస్తా అంటే మీరు మీ అనుచర వర్గం టెంట్ వేసుకొని ఒక 50 కుర్చీలు వేసుకొని రామారావు వచ్చినప్పుడు మీరు అందరు ఉన్నది మీరు అందరు కాదా? మీరు ఏమంటారు నాకు తెలియదు అంటారు కదా.
నేనే సాక్ష్యం, నేనే చూసిన. మీ అనుచర వర్గం మొత్తం ఒక 30-40 కుర్చీలు వేసుకొని టెంట్ వేసుకొని కూర్చొని కణిలు నాటే ప్రయత్నం చేసింది మీరు కాదా? మీరు ఇంకోటి అంటున్నారు 100 సంవత్సరాల పైన అంటే మాకు పుట్ట ముందు నుంచి వెళ్ళి 100 సంవత్సరాల 200 సంవత్సరాల 500 సంవత్సరాలు మాకు తెలియదు ఆ కాలువ ఉండబట్టి. ఆ కాలువ పట్టభూములు ఉన్నది. రామారావుకు నేను ఏం చెప్పిన అంటే పట్టా భూములు ఉంటే ఆ కాలువ ఊడ్పండి, ఎక్కడి నుంచి అయితే నక్షల ఉన్నదో ఆ నక్షల ఉంటే కాలువ తీసిన తర్వాత ఇది ఊడ్పాలంటే మీరెవరు నక్షలు ఉన్నదాన్ని నక్షల ఉన్నదా లేదా మాకేం అవసరం అండి? కొన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి కొన్ని 100 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ కాలువ ద్వారా యాదవరెడ్డి కుంటకు నీళ్ళు వస్తున్నాయి. అది గ్రామ ప్రజల తరపున అందరి తరపున గ్రామ సభలో మీటింగ్ పెట్టండి ఆ కాలువ లేదని. మీరు మాట్లాడే వర్షన్ ఎట్లున్నదంటే ఎక్కడి నుంచి అయితే నక్ష ఉన్నదో పిల్ల నక్ష ఉన్నదో ఆ నక్షకి కాలువ తీసి ఈ కాలువ కూడిపోరు. అంటే ఈ మిగులు భూమి అంతా ఎవరికి ఇవ్వాలి? పూజరోళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిల్లా మీరు ఆ ఎకరం భూమికి? పూజరోళ్ళు ఫ్రీగా మీకు అమ్మిలు కదా రామారావుకు, మీరు ఎట్లా కూడమంటారు? మీరు ఒక ప్రథమ పౌరుడు వాళ్ళ తమ్మిని అని చెప్పుకుంటారు కదా, మీరు పౌరుడు వాళ్ళ తమ్మిని అని చెప్పుకుంటూ మీరు ఏమంటారు? ఆ కాలువ కూడపాలని మీరు ఎట్లా అంటారు? మేము అనేక రైతులను ముదురాజులను అందరినీ సంఘటితం చేసుకొని ఆ కాలువ కాడికి పోయి ఆ కాలువ కూడిపోద్దు అని ప్రెస్ మీట్లు పెట్టి ఆ కాలువను ఆపితే రామారావుతో మీరేమంటారు? ఈ కాలువ కూడిపాలంటే ఇంకో కాలువ తీసినాక ఈ కాలువ కూడిపాలి మీరెవరన్నా నీకు? అది కరెక్ట్ కాదు కదా. మీకు పదవి రాజకీయాలు రావంగానే మనం ఉన్న హోదాను మర్చిపోయి గ్రామంలో ఉన్న సమస్యలు నిలెత్తి ఇక్కడ గొడవలు సృష్టించి కులాల మధ్యలో వ్యక్తుల మధ్యలో వ్యక్తిగత ద్వేషాలను పెంచి పార్టీలో మీరు పబ్బం గడుపుకోవడే ప్రయత్నం చేస్తారు. మీకు ఇంక నుంచి అయినా చెప్తున్నాం, మంచి పరిపాలన చేయండి, చిన్న పెన్నాలను అభివృద్ధి చేయండి. మేము బాజాప్తిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కడియం శ్రీఆర్తో కొట్లాడి సీసీ రోడ్లు తెస్తాం, ఇండ్లు తెస్తాం, ఇంకా ఏం భవనాలు కావాలనో ఇంకా ఎక్కడ అభివృద్ధి కావాలనో సెంటర్ లైటింగ్ కావాలనో ఏది కావాలన్నా కడియం శ్రీఆర్ దగ్గర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు అందరి మేధావులే. అంత ఎవ్వరు చదువుకునే కాదు, అందరు ప్రతి ఒక్కరి మేధావులే. అందరూ మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, చెప్పగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతా దద్దమ్మలు మీరు ఒక్కలే తెలియగలరు. 6 నెలల నుంచి మీరే వచ్చి చిన్నపిల్లలు బాగా అభివృద్ధి చేస్తారన్నట్టు చెప్పుకోవడం అయితే సరికాదు. మీరు పని చేయండి, మేము ఎంకరేజ్ చేస్తాం. మీరు మంచి పనులు చేస్తే ఎంకరేజ్ చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీపై మా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోము. అలాగే ఇంకోటి కూడా మీరు అంటారు, ఎక్కడ మేము అన్యాయం చేయలేదు, ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, ఎవరి దగ్గర మీరు చేయి జార్చలేదు, మేము ఒకరికి ఇచ్చే టైపే కానీ మీరు తీసుకోలే టైప్గా అంటారు. మీరు చిన్నపెండాలలో ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ ఉంటుంది. ఇదే కడియం శ్రీఆర్ సార్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఎస్సీ కమిటీ హాల్ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తారు, మీరు కాంట్రాక్టర్గా కమిటీ హాల్ కడతారు. ఇప్పుడు ఎస్సీ కాలనీలో జరుగుతున్న విషయం గ్రామస్తులందరికీ తెలియాలి. చిన్నపెండాల గ్రామస్తులందరూ దీన్ని ముఖ్యంగా గమనించాలి. అంటే వ్యక్తులు బయట ఎంత మంచితనంగా ఉండుకుంటూ విషపూరితంగా ఎంత రాజకీయం చేస్తారనేది చిన్నపెండాల పౌరులు, యువత, మహిళలు, ప్రతి ఒక్క ఉద్యోగులు ఆలోచించాలి. చిన్నపెండాల్లో ఎస్సీ కాలనీ 30 సంవత్సరాల పైన నా చిన్నప్పుడు కంటే ముందు కట్టిన కమిటీ హాలు ఇచ్చేది కడియం శ్రీఆర్ గారు, కట్టేది ఇల్లందల సుదర్శన్ కాంట్రాక్టర్ గారు, అతనే కడతాడు. ఆయన సర్పంచ్ అయినాక ఇప్పుడు ఏమంటాడంటే ఆ కమిటీ హాలు స్థలం, దానికి సంబంధించిన స్థలం అంతా మేము కొనుక్కున్నాం, మా సర్వే నెంబర్లకు వస్తుంది కమిటీ హాలు, దాన్ని కూలగొడదాం అని జీపీలో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. కొందరు పెద్ద మనుషులు సంతకాలు పెట్టించి ఇది మా స్వాధీనంలో మేము కొనుక్కున్న భూమి అంటారు. మేము దీని మీద చర్చ జరిగినప్పుడు మాట్లాడినప్పుడు అన్న మీరు ఎప్పుడు కొన్నారంటే మీరు 2 సంవత్సరాలు అయితే కొని అంటారు. మరి కొన్నప్పుడు కమిటీ హాల్లో తెలియదా అంటే తెలుసు కానీ మా దాంట్లోకి వస్తుందని తెలియదు అంటారు. అంటే కమిటీ హాల్ని కూడా కూలగొట్టే ప్రయత్నం జరుగుతుంది, కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఊళ్ళల్లో ఇంకా భూములు తీసి ఇంకా వేరే రకంగా చిచ్చు పెట్టి జనాన్ని అంతా డైవర్ట్ చేసి ఒక రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నువ్వు ఒకటే చెప్తున్నాం, చిన్నపెండాల ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. చిన్నపెండాల ప్రజలు చాలా తెలివిగలలు. టైం వచ్చినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్తారు. మీరు కోసేపు టీఆర్ఎస్ అంటారు, కోసేపు బీజేపీ అంటారు. మీ బావ రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే మీరు కాంగ్రెస్ అంటారు. మీ బావ ఇప్పటి వరకు చిన్నపెండాల గ్రామం కావచ్చు, పక్క గ్రామాలు కావచ్చు, ఎంతసేపు సుదర్శన్ అనే వ్యక్తి అరుణ్ రమేష్ వాళ్ళ బామ్మరిది అనే చాలా మందికి తక్కువ తెలుసు. అసలు ఆయుధం ఏంటంటే ఆ సుదర్శన్ కావచ్చు, తిరుపతమ్మకు కావచ్చు, వెనకాల ఉన్నది అరుణ్ రమేష్, ఒక మాజీ ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్లో మళ్ళీ వర్ధనపేట నుంచి కాంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేయబోతాడు. రాజకీయ బలం ఉంది, పలుకుబడి ఉన్నది, డబ్బు ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నది. కాబట్టి చిన్నపెండాల ప్రజలను డబ్బుతోని మద్యంతోని ఇంకా మోసం చేసి ఇక్కడున్న నీతి నిజాయితీగా పనిచేసే నాయకులందరూ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడు. దీన్ని మాత్రం గమనించాలి. ఇలా కొందరు అంటారు 12కు 12 వార్డు మెంబర్లు గెలిచినాయి అంటారు. అసలు చిన్నపెండాల ప్రజలు ఒక్కటే ఆ విషయం ఆలోచించాలి.
గతంలో లింగారెడ్డి సర్పంచ్ చేసాడు, 12 మంది వార్డు మెంబర్లు నిలబడ్డారు, 11 మంది వార్డు మెంబర్లు టీఆర్ఎస్ గెలిచింది. ఇది ఒకటి చిన్నపిల్లల ప్రజలు బాగా ఆలోచించాలి. 12 వార్డు మెంబర్లు గెలిచిన రికార్డు ఇది మొత్తం బద్దలైపోతుంది అది అంటారు కదా. లింగారెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు 11 మంది వార్డు మెంబర్ టీఆర్ఎస్ వార్డు మెంబర్లే గెలిచిళ్ళు, కాంగ్రెస్ వార్డు మెంబర్ని ఒక్కనే గెలిచిన 11 గెలిచిన. మరి అనేది కూడా రికార్డే కదా. సమ్మయ్య సర్పంచ్ అయినప్పుడు కూడా టీఆర్ఎస్ సంబంధించిన వార్డు మెంబర్లే 11 మంది గెలిచిళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ అని చిన్నపెండాల ప్రజలు ఎవరినైతే విశ్వసిస్తారో వారికి పట్టం కడతారు, దాన్ని ఏకీభవిస్తాను, వాళ్ళ అంగీకారాన్ని వాళ్ళ నిర్ణయానికి మేము అంగీకరిస్తున్నాం. ప్రజలు మీకు పట్టం కట్టిల్లు, 12 మంది వార్డు మెంబర్ ఇచ్చిళ్ళు. అదేదో 12 మంది వార్డు మెంబర్లు మీకు ఇచ్చినందుకు 12 వార్డు మెంబర్లు ఇంతవరకు ఎవరు గెలవలే, చరిత్రలో ఇది లేదు, ఇది రికార్డు బద్దలు కొట్టాలి, ఇది ఇంత సెన్సేషన్ నువ్వు ఎక్కర్లేదంటారు. చిన్నపెండాల గ్రామస్తులు దీన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. లింగారెడ్డి ఉన్నప్పుడు టీఆర్ఎస్ వార్డు మెంబర్లు 11 మంది, సమ్మయ్య ఉన్నప్పుడు కూడా 11 మంది టీఆర్ఎస్ వార్డు మెంబర్లే. సమ్మయ్య ఉన్నప్పుడు మా అమ్మ ఒకటే గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరఫున, లింగారెడ్డి ఉన్నప్పుడు నేను ఒక్కనే గెలిచిన వార్డు మెంబర్గా, 11 మంది టీఆర్ఎస్. అది చరిత్ర కదా. మరి మీరు ఇలా 12 మంది గెలిచిన గొప్పలు చెప్పుకుంటారు కదా. దయచేసి గొప్పలు చెప్పుకున్నాడు రాజకీయాలు ఎప్పుడున్నా రాజకీయాలు అప్పటి వరకే ఉండాలి. రాజకీయాలు అయిపోయినాక గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం, ఎట్లయితే ఏముంటుంది. మీరు రండి బాజాప్తిగా కడియం సీఆర్తో మేము మాట్లాడతాం. చిన్నపెండాల గ్రామానికి ఏం అభివృద్ధి కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, భవనాలు కావాలన్నా, ఏం కావాలన్నా మేము మా కడియం సీఆర్ దగ్గర ఒప్పించి మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అభివృద్ధి చేసి మాతో కలిసి నడిచేందుకు మీకు ముందడుగు వేస్తారా? దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇకనైనా దుష్ప్రచారాలు ఆపి మీరు చేస్తున్న పనులను సోషల్ మీడియాలో హైప్ చేసుకోవాలని కొందరు వ్యక్తులను ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని గ్రూపులలో పెట్టి లైక్ కొట్టి చేయడం, వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా మీకు అది చేసుకోవడం, ఇవన్నీ బంద్ చేయండి. చిన్నపెండాల గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా అభివృద్ధి చేస్తానికి ముందంజలే ఉంటాం. ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్నపెండాలకు అభివృద్ధి చేస్తానికి ముందుంటాం. గురించి లాస్ట్కి ఒక మాట అంటాడు, కడియం సీఆర్కి విశ్వాసం ఉంటే, చిన్నపెండాల మీద ప్రేమ ఉంటే పనిచేస్తా అంటాడు. ఓకే, పనిచేస్తా అంటాడు. మీ రాజకీయ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సుదర్శన్ గారు మేము ఒకటే అడుగుతున్నాం. మీ రాజకీయ జీవితం కడియం శ్రీహరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కడియం శ్రీహరి దగ్గర మీరు వెంకటయ్య ద్వారా దగ్గరై చిన్న చిన్న కాంటాక్ట్లు చేసుకుంటూ ఆయనతో పనులు చేసుకుంటూ, ఆయన హయాంలో నాకు తెలిసి అంగన్వాడీ పోస్టు కూడా ఆయన హయాంలో వచ్చిందని నేను అనుకుంటున్నా. మీ అరు రమేష్ ఎక్కడి నుంచి లేదు, కడియం శ్రీహరి ద్వారానే కదా. విశ్వసనీయత నమ్మక ద్రోహం, కడియం శ్రీహరికి నమ్మకం ఉంటే ప్రేమ ఉంటే చేస్తారు, లేకపోతే లేదంటున్నావు కదా. నువ్వు చేసింది ఏంటిది? ఎంపీ ఎలక్షన్లలో అంతా నీ గురువు కడియం శ్రీహరి నాకు దగ్గర అంటున్నావు కదా. కడియం శ్రీహరి గారు కూతురు ఎంపీ గారు పార్లమెంట్ ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేసిళ్ళు? కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే చేసినప్పుడు మీరు ఇన్ఛార్జ్గా ఎక్కడున్నారు? మీరు వర్ధనపేట కదా ఇన్ఛార్జ్ తీసుకున్నది. ఒకవేళ మీరు కడియం శ్రీహరి మీద ప్రేమ ఉన్నప్పుడు గన్పూర్ ఇన్ఛార్జ్ తీసుకోవచ్చు కదా. కడియం కావ్య గారు ఎంపీగా చేసినప్పుడు కడియం కావ్య గారి కోసమైనా మీరు గన్పూర్లో పనిచేయాలి కదా. మీరు పోయి వరంగల్ కదా పనిచేసింది, అక్కడ కదా ఆరు రమేష్ కదా మీరు పనిచేసింది. అంటే చిన్నపెండాల గ్రామ ప్రజలు మీరు బీజేపీలో ఉంటే బీజేపీలో పోవాలి, టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్లో పోవాలి, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలోకి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక మాయ చేసి మభ్యపెట్టి ఒక మీ ధన బలంతోనో లేకపోతే మాట బలంతోనో మీకున్న వ్యక్తుల శక్తుల బలంతోనో ఇవాళ వాళ్ళందరినీ మీ దగ్గర పెట్టుకొని చిన్నపెండాల ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ ఎంపీ గారి గురించి కానీ ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇన్ని రోజులు మేము టైం ఇచ్చినాం, ఇంకా టైం ఇద్దాం అనుకున్నాం. సరే 6 నెలలు అవుతుంది కదా, ఇంకా టైం ఇద్దాం, అభివృద్ధి ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాం. కానీ మీరు ఈ షోయింగ్ చేయడం, కచేరీ దగ్గర మీటింగ్ పెట్టడం, మేమేదో బాగా చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు, కడియం శ్రీహరి ఏం చేస్తలేడు అన్న విషయం విన్నే మీరు మాట్లాడిన విషయం వినే అలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచైనా గ్రామం మీద అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ పెట్టండి, మేము కూడా సహకరిస్తాం. కడియం శ్రీహరి దగ్గరికి పోతాం, ఎంపీ దగ్గరికి పోతాం. చిన్నపెండాల గ్రామ ప్రజలకు పింఛన్లు కావాలన్నా, ఇంకా రేషన్ కార్డులు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, ఇంకా భవనాలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఎవరికి ఏ సమస్య వచ్చినా కులాల వైజ్గా కురుమల్లో కావచ్చు, ముదిరాజులో కావచ్చు, ఇంకా ఏ కుల సంఘాలు ప్రతి ఒక్క కుల సంఘాలకు ఏది కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఎవరు సంప్రదించినా వీళ్ళందరం కలిసి కడియం శ్రీహరి దగ్గర తీసుకుపోయి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి చిన్నపెండాల అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తాం.